ఇక్కడ కృష్ణా జిల్లా అవనిగడ్డ ఓదార్పు సభలో జన కోలాహలం. ఆ పక్కనే 60 కిలోమీటర్లు దాటితే ఖమ్మంలో పోరు తెలంగాణలో జనహోరు. ఈ రెండు దృశ్యాలు ఏదైనా ఒక కొత్త సిగ్నల్ని చూపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా ఈ రెండు సీన్లకు ఒక స్పష్టమైన పోలికుంది. ఇవాల్టి సిబిఐ కేసుల కష్టాన్ని, రేపు తప్పదనుకుంటున్న వ్యాపార నష్టాన్ని, ఇక్కడ కనిపించే ఈ జనసందోహాన్ని చూసుకుని జగన్ మర్చిపోవచ్చు. అయినా ఇది తాత్కాలికమైన రిలీఫేనా, లేకపోతే జగన్ను పూర్తిగా ఒడ్డున పడేయగలిగే శక్తి ఈ జనానికి ఉందా? రెండోదే కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ. ఎందుకంటే జగన్ అత్యంత వ్యూహాత్మకంగా కదులుతున్నాడని, ఈ జనం నుంచే జగన్ నిచ్చెన కట్టుకుంటాడని, రేపు ఏపీలో జగన్ దే కీరోల్ కావచ్చని కొంతమంది నమ్మకం. సెంటిమెంట్ బలహీనంగా ఉందనుకున్న దక్షిణ తెలంగాణ కూడా నిన్న భీకరంగా గర్జించేసింది. ఇన్ని రోజులు ఉద్యమానికి అంటీ ముట్టనట్లు వ్యవహరించిన న్యూ డెమోక్రసీ కూడా ఖమ్మం పోరు తెలంగాణతో రంగంలోకి దూకేసింది. టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ కలిసిపోతాయన్నది కొన్ని రహస్య వార్తల సారాంశం. ఇప్పటికే సకల జనుల సమ్మెలో ఏకఛత్రాధిపత్యం సాధిస్తున్న కేసీఆర్ న్యూ డెమోక్రసీ ఎంట్రీతో ప్రాభవం పెరిగినట్లే భావిస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి ఆమరణ దీక్షకు దిగుతారన్న ఊహాగానాల్ని తనకు తానే పుట్టించిన కేసీఆర్ ఆ దీక్షను చేపట్టినా చేపట్టకపోయినా తెలంగాణలో పూర్తి పట్టు సాధించుకోవడం మీదనే కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఇప్పటికే ఉనికి కోసం పాకులాడేంత హీనస్థితిలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. భౌతిక, నైతిక, మానసికమైన దాడులతో టీఆర్ఎస్ క్యాడర్ ఆ రెండు పార్టీల నాయకుల్ని పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. ఇవాళ రేవూరి కారుపై జరిగిన రాళ్ల దాడి ఇందుకొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కిరణ్ సర్కార్కు ధోకా ఇస్తే కేసీఆర్కే మోకా వస్తుందన్న క్లారిటీ కూడా కనిపిస్తోంది. రేపు బాన్స్వాడలో జరిగే ఉప ఎన్నికలో మొన్నటి తరహాలోనే క్లీన్ స్వీప్ సాధించి కేసీఆర్ సెకండ్ హాఫ్లో బోణీ కొట్టేలా కనిపిస్తున్నారు. ఇంత స్వింగ్లో ఉన్న కేసీఆర్కు అక్కడ ఓదార్పు బలంతో దూసుకొస్తున్న జగన్కు మధ్య ఏదైనా సీక్రెట్ డీల్ కుదిరిద్దా? జనం సంగతేమో గాని ఫ్యూచర్లో ఈ ఇద్దరు నేతలకు స్వర్ణయుగాన్నిచ్చే అపూర్వ అవకాశం ఈ ములాఖత్ నుంచే ఎందుకు పుట్టకూడదన్నది పుట్టుకొస్తున్న డౌట్. జగన్ మీద మమకారం చావని కొందరు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా సమయం కోసం వేచి ఉన్నట్లు సమాచారం. జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు గోడదూకే ఛాన్సుల్ని పరిశీలిస్తున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ జిల్లాలో జగన్ కోసం పనిచేస్తున్న కొండా సురేఖ టీ జగన్ గ్రూప్ను బలిష్టపరచడం మీదనే దృష్టి పెట్టి ఉంటారు. కనీసం 175 నియోజకవర్గాల్ని ప్రభావితం చేయగలిగే శక్తి జగన్, కేసీఆర్లకు ఉన్నట్లు అప్పుడే గడాంకాల గంటలు మోగిపోతున్నాయి. మజ్లీస్, పీఆర్పీ ఎమ్మెల్యేలతో కూడిక చేసుకుని మ్యాజిక్ ఫిగర్ ఉందని సంబరపడిపోతున్న కిరణ్ సర్కార్ను అదనపు మైనస్సులతో కుప్పకూల్చడం, ఆ వెంటనే వచ్చే ఎన్నికలతో లబ్ధి పొందడం, ఇదే జగన్, కేసీఆర్ ఉమ్మడి ఎత్తుగడ అయ్యుండొచ్చు. మరి 45 రోజుల్లో జగన్ కాంగ్రెస్లో విలీనమవుతారన్న చంద్రబాబు లీక్ చేసిన వార్తల సంగతేంటి? అది ఉత్తుత్తి లీకేనని సరిపెట్టుకున్న సిబిఐ, లక్ష్మీనారాయణ, బల్వీందర్ సింగ్ రేయింబవళ్లు చేస్తున్న కసరత్తు జగన్ను కార్నర్ చేయకుండా ఉంటుందా అన్నది కూడా వదిలేయదగ్గ విషయమేమీ కాదు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించే జగన్, కేసీఆర్ అనే ఈ ఇద్దరు మాత్రం తాము వ్యక్తులం కాదు, శక్తులమనే నమ్ముతూ ఉంటారు. పోనీ వాళ్ళని అలాగే కలలు కనిచ్చేద్దాం. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డికి జయధ్వానాలు. అక్కడ వరకు అంత క్షేమం. మరి హైదరాబాద్లో ఆ జగన్ తరఫున కత్తిడాలు పట్టుకుని సిబిఐతో పోరాడుతున్న ఆయన వ్యాపార కుడిభుజం విజయసాయి రెడ్డికి మాత్రం సినిమా కనిపిస్తోంది. 20 రోజుల నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్లోని సిబిఐ రిజిస్టర్లో రెగ్యులర్గా హాజరు వేయించుకుంటున్న రెడ్డి గారికి అసలు తన ఇల్లు, ఆఫీస్ అడ్రస్లే గుర్తులేవన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. సండూర్ పవర్, భారతీ సిమెంట్ ప్రతినిధుల్ని 1-2 రోజులు విచారించి ఇంటికి పంపేసిన సిబిఐ సాక్షి వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని మాత్రం వదిలే ప్రసక్తే లేదంటోంది. ఇక వైఎస్ పాతింటి కాంపౌండ్లోనే ఉండే రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ జగన్ అక్రమ లావాదేవీలకు ఊతమిచ్చిందన్న అనుమానాల్ని కూడా విజయసాయి రెడ్డి దగ్గర క్లారిఫై చేసుకుంటోంది సిబిఐ. దర్యాప్తు మందగించిందని, సిబిఐ గాలి మీదనే దృష్టి పెడుతోందని కొన్ని వార్తలు కనిపించినా విజయసాయి రెడ్డికి మాత్రం ఉపశమనం దొరకడం లేదు. ఎప్పుడో చనిపోయిన వాళ్ల కుటుంబాల్ని జగన్ పనిగట్టుకుని ఓదారుస్తున్నాడు. కానీ తన కోసం ఇక్కడ కాళ్ళరిగేలా
కళ్ళు పిక్కుపోయేలా జీవోత్సవంలా కనిపిస్తున్న విజయసాయిరెడ్డికి ఓదార్పు లేకపోవడం ఒక విచారించదగ్గ విషయం. తప్పుకుంటావా తప్పించమంటావా అంటూ కమ్యూనికేషన్ల మంత్రిని ఏకంగా తిహార్ జైలుకు పంపించిన యూపీఏ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి డిఫెన్స్లో పడిపోయింది. మన్మోహన్ను చిదంబరాన్ని బోన్లోకి లాగుతానంటూ సిబిఐ కోర్టులో కడుపు చించుకున్న రాజా ఆ పక్క రోజే తూచ్ అనేశాడు. అయినా 2G తాడు చిదంబరం మెడకాయను వెతుక్కుంటూ వచ్చేసింది. ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రికి రాశాడంటున్న ఒక లేఖను సుబ్రహ్మణ్య స్వామి బయటపెట్టి దాని నుంచి ఒకానొక చిదంబర రహస్యాన్ని భూతద్దంలో చూపి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తలుచుకుని ఉంటే 2G లైసెన్సుల మంజూరును ఆపి ఉండేవారన్న భూతకాలపు సందేశం ఇప్పుడు 7 రేస్ కోర్స్ రోడ్లో బాంబులు పిలుస్తోంది. అవును, చిదంబరానికి తెలిసే అంతా జరిగిందేమోనన్న చిన్న అనుమానం ఇప్పుడు పెద్ద భూతమై కూర్చుంది. మొత్తంగా కలిపి ఒక్క వాక్యంలో చెప్పాలంటే చిదంబరం పని గోవిందా అయినట్లే. ఆయన్ను పక్కకు పెట్టకపోతే బాగుండదంటూ ప్రతిపక్షం రంకెలేయడం కూడా మొదలైంది. If Mr. Prime Minister, you are little true to your word that you will ensure a fair investigation, the first thing you need to do is to order a fair investigation by the CBI into the role of the then Finance Minister and the present Home Minister, Mr. Chidambaram, in the entire 2G spectrum scandal. Mr. Chidambaram should immediately resign from his post, or else the Prime Minister should immediately drop him from the Union Cabinet, and the CBI should proceed against Mr. Chidambaram as they did against Mr. Raja. నిన్ననే జర్మనీ నుంచి న్యూయార్క్ వెళ్లిన మన్మోహన్ సింగ్ ఇండియాకు వచ్చిన తర్వాత తేలుస్తానంటూ విమానంలో నుంచే మాటిచ్చారు. కానీ కేంద్రంలోని ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య జరిగే ఈ కీచులాటతో యూపీఏ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అదేమీ లేదంటూ మన్మోహనుడు కొట్టిపారేయొచ్చు. ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి లేఖ రాస్తే దాన్ని ఫైనాన్స్ మినిస్టర్ కు ఎలా ఆపాదిస్తారంటూ అమాయకంగా ప్రశ్నించను వచ్చు. I have now seen the papers. Want to make it very clear that as far as we are concerned in government, there is no question mark whatsoever, and even in remote imagination there cannot be a question mark on the then finance minister, present home minister, Mr. Chidambaram. I can say this with full authority. As far as the paper that's been produced in court is concerned, difficult to comment on that paper for the simple reason that that paper comes from a junior official in the ministry. It is not a paper that's been sent by either a senior functionary or by a minister. There is no conflict in the government. Sorry to disappoint the BJP leadership who are forever fishing in troubled waters what they think. There is no rift, there is no misgiving, there is no contentious issue among any of the ministers. ఈ కల్లబొల్లి కబుర్లు తప్ప కాంగ్రెస్ దగ్గర రక్షణాత్మక చర్యలంటూ ఏమీ లేవు. అసలు ప్రణబ్ కు చిదంబరానికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ దేశమంతా తెలిసిందే. ప్రణబ్ టేబుల్ కింద స్పై కెమెరాలు ఉన్నాయన్న మొన్నటి వదంతుల కాలంలోనే ఈ అంతర్గత యుద్ధం బహిర్గతమయ్యింది. చిదంబరం చివరాఖరు సీరు దగ్గర పడిందో లేదో కానీ కేబినెట్ మంత్రులుండే నార్త్ బ్లాక్ ను ఒక జంతు ప్రదర్శనశాల అంటే తప్పు లేదేమో అనిపిస్తోంది.